హాయ్ రాధిక గారు. హే రఘు, నువ్వా? హ్మ్. నీతో మాట్లాడడానికొచ్చాను. అవునా? హ్మ్. సరే, లోపలికి రా. హ్మ్. కూర్చో. హ్మ్. కూర్చో. చెప్పు, ఏంటి విషయం? నాకు మ్యాథ్స్ సరిగ్గా రాక 2, 3 సార్లు ఫెయిల్ అయ్యాను. అందుకే మీ దగ్గర ట్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే మీ దగ్గర ట్యూషన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఆ, ట్యూషనా? హ్మ్. సరే ఆగు, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఆ! హ్మ్, టీ తాగు. థాంక్స్. నీకు ఏ సబ్జెక్ట్ కోసం ట్యూషన్ అవసరం? అదే అండి, చెప్పాను కదా! నేను మ్యాథ్స్‌లో చాలా వీక్‌గా ఉన్నాను. మీరు మ్యాథ్స్ చెప్తానంటే మీ ఇంటికి ట్యూషన్‌కొస్తాను. ట్యూషనా? మా ఇంట్లోనా? అవును రాధిక గారు. ప్లీజ్. ఇంటర్‌లో మ్యాథ్స్ సరిగ్గా రాక ఫెయిల్ అయ్యాను. ఇప్పుడైనా మంచి మార్కులతో పాస్ అవ్వాలనుకుంటున్నాను. నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే మీరు నాకు ట్యూషన్ చెప్తే చాలు. లేదంటే ఫెయిల్ అయిపోతాను. ఎలాగైనా మీరు నాకు మ్యాథ్స్ మాత్రం ట్యూషన్ చెప్పండి. అవునా? ఏమైంది? ఎందుకంత ఆలోచిస్తున్నారు? లేదు రఘు, నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత నాకు ఇంటి పనే చాలా ఉంటుంది. అందుకే ఆలోచిస్తున్నాను. కానీ నువ్వేమో ట్యూషన్ చెప్పమంటున్నావు. నీకు ట్యూషన్ చెప్పడానికి టైం కుదురుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను. ఏంటండి ఇలా చెప్తున్నారు? నేను మీ దగ్గరికి ట్యూషన్‌కి రాకపోతే ఫెయిల్ అవుతాను. మీరు ఎలాగైనా ఖచ్చితంగా నాకు ట్యూషన్ చెప్పాలి. అవునా? సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ట్యూషన్ చెప్తాను. సరేనా? థాంక్స్ అండి. చాలా చాలా థాంక్స్ అండి. సరేరా. ఇంకా మీ సిస్టర్ సుజాత ఎలా ఉంది? తనకి చాలా బావుంది. సరే, ట్యూషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? రేపటి నుంచి స్టార్ట్ చేద్దామా? ఆ! ఆహ్, మీరా? రండి. హ్మ్. హ్మ్. ఇతనెవరు? ఆహ్, తను రఘు అని హ్మ్. మన పక్క స్ట్రీట్‌లో నా ఫ్రెండ్ సుజాత తమ్ముడండి. అవునా? సరే. ఏంటి విషయం? తను నా దగ్గర ట్యూషన్ రావచ్చా అని అడుగుతున్నాడు. అవునా? సరే. హ్మ్. సరే రాధిక గారు, నేను వెళ్ళొస్తాను. ఆ! హ్మ్. ఓకే. నువ్వెళ్ళి రేపు సాయంత్రం ఒచ్చేయి. సరేనా? సరే రాధిక గారు. థాంక్ యూ. సరే. వెళ్ళొస్తానండి. సరే. వెళ్ళిరా. ఏవండి, టీ, కాఫీ ఏమైనా తీసుకురానా? ఈ టైంలో టీ, కాఫీ ఏం వద్దు. చల్లగా జ్యూస్ తీసుకురా. హ్మ్. సరేనండి. తీసుకోండి. హ్మ్. ఏంటి? అతనికి ట్యూషన్ చెప్తావా? అవునండి. తను చాలా మంచివాడు. తనకు మ్యాథ్స్ సరిగా రావట్లేదు. పైగా నా ఫ్రెండ్ సుజాత బ్రదర్ కాబట్టి తనకు ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను. సరే. ఓకే.
నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అండి. నేను కాసేపట్లో స్కూల్కి బయలుదేరుతాను. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే. హ్మ్. హ్మ్. హే రఘు! హాయ్. ఇంత హలో. త్వరగా వచ్చేసావు? రా హ్మ్. లోపలికి రా. కూర్చో. హ్మ్. లెసన్ స్టార్ట్ చేద్దామా? సరే అండి. మీరు డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తారా? లేకపోతే ఇలాగే చెప్తారా? అది నేను చూసుకుంటానులే. ముందు నువ్వు బుక్ ఓపెన్ చెయ్యి. హ్మ్. ఆ, ఇలా ఇవ్వు. ఏ చాప్టర్ వరకు క్లాస్లో నేర్పించారు? ఇవన్నీ నేర్పించారా నీకు? హ్మ్. ఈ ఫార్ములాలన్నీ నీకు తెలుసా? తెలుసా తెలీదా? ఏం చెప్పు. నీకు తెలీదా? ఇవి తెలుసు. మ్హూ. ఈ సమ్ తెలుసా? నాకు తెలిసి ఈ సమ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సరేనా? ఆహ్, మనం ఈరోజు ఈ సమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. హ్మ్. ఆ? ఆ, మేడం, హ్మ్? సారేంటి నిన్న సాయంత్రం త్వరగా వచ్చేశారు? కానీ ఈరోజు ఇంకా రాలేదు. ఏమైంది? సార్కి నిన్న ఆఫీస్లో పని త్వరగా పూర్తి అయిపోయింది. అందుకే త్వరగా డ్యూటీ నుంచి వచ్చారు. మామూలుగా సార్ రావడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మిడ్‌నైట్ కూడా వస్తారు. ఓహ్! అలాగా. సార్ రావడానికి చాలా టైం పడుతుందేమో. హ్మ్. అయితే సారొచ్చేంత వరకు నేనిక్కడే ఉండొచ్చు కదా? ఉండొచ్చు. అందులో ఏముంది? సరే మేడం. సారొచ్చేంత వరకు మీతో పాటే ఉంటాను మేడం. హ్మ్. సార్ రాగానే నేను వెళ్తాను. సరే. నీ ఇష్టం. హ్మ్. ఆహ్, ఈ సమ్ చూద్దాం. హ్మ్. 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 ఆహ్, ఒకసారి చూసుకో. మేడం, హ్మ్. ఇది మీరా? అవును నేనే. ఏంటి మేడం ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు? మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు కదా! చాలా లైక్స్ వస్తాయి కదా! లేదురా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలంటే నా ఆయనకి నచ్చదు. అందుకే ఇలాంటి చాలా వీడియోలు నా ఫోన్‌లోనే ఉంచుకున్నాను. అవునా? హ్మ్. సరే మేడం, ఒకసారి ఇవ్వండి. చూస్తాను. హ్మ్. మేడం, చాలా బావున్నాయి మేడం. సూపర్ మేడం. హ్మ్. ఎందుకు మేడం టైం వేస్ట్ చేస్తున్నారు? మీకు చాలా టాలెంట్ ఉంది. ఎలాగైనా మీరు సార్‌ని ఒప్పించి వీడియో గనుక పోస్ట్ చేస్తే మీకు చాలా లైక్స్ వస్తాయి. చాలా ఫేమ్ వస్తుంది. అప్పుడు మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అలాగా? అంత ఫేమస్ అవుతానా? అవును మేడం. నిజం. నన్ను నమ్మండి. హ్మ్. మీ వీడియోలు చాలా బావున్నాయి. ఆహా!
అవునా? కానీ ఇన్‌స్టాలో రీల్స్ చేయాలంటే రోజుకి ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయాలి కదా! ఒక్క వీడియో ఏంటి మేడం? 10 వీడియోలు చేయండి. టైం దొరికినప్పుడల్లా ఒక వీడియో చేయండి. హ్మ్. మీరు కనుక ఫేమస్ కాకపోతే అప్పుడు నన్నడగండి. హ్మ్. మీరు వీడియో అప్‌లోడ్ చేయగానే 1,000,000 ఫాలోవర్స్ రాకపోతే అప్పుడు నన్నడగండి. వీడియోస్ చేస్తాను సరే. చేయడానికి నాకెవరైనా సపోర్ట్ కావాలి కదా! ఇవన్నీ నేను ఒంటరిగా చేయడం కష్టం కదా! మేడం, ఏంటి మేడం? మీకు నన్ను చూస్తే హెల్ప్ చేసేవాడిలా కనిపించట్లేదా మేడం? మీకు సపోర్ట్‌గా నేనుంటా మేడం. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను హ్మ్. చేస్తాను. ఇది మాత్రమే గాదు, ఈ వీడియోలు ఎడిట్ చేసి కూడా ఇస్తాను మేడం. వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. సరే. నువ్వు చెప్తున్నావు కనుక నేను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఇదేంటి? ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్. అంటే మీ అకౌంట్ ఎంతమంది చూస్తున్నారో ఇందులో తెలుస్తుంది. హుహు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక నుంచి వీడియో చేద్దాం. సరేనా? మేడం, హ్మ్. ఇప్పుడొక వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేద్దామా? ఏంట్రా? నువ్వు నాకన్నా ముందున్నావు. మేడం, మీరు డాన్స్ చాలా బాగా చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను. సరే ఇప్పుడొక వీడియో చేద్దాం. హ్మ్. సరే. చేద్దాం రా. హ్మ్. హ్మ్. ఆ! 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 హ్మ్. ఆ! హ్మ్. ఏయ్! ఆ? ఏంటిది? ఇక్కడేం జరుగుతోంది? ఆహ్, ఏం లేదండి. ఇన్‌స్టాకి రీల్స్ చేస్తున్నాం. ఏంటి? ఇన్‌స్టా రీల్సా? అవును, ఇతను ట్యూషన్ చెప్పించుకోవడానికి కదా వచ్చింది. ఏంటిదంతా? హ్మ్. అది ఇది సరిగ్గా లేదే. ఎప్పుడూ ట్యూషన్ చెప్తూనే ఉంటారా? అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అవ్వాలండి. హ్మ్. ఆ? అందుకే రీల్స్ చేస్తున్నాం. సర్లే, వెళ్ళి టీ తీసుకురా. ఆ! సరేనండి. రఘు, కాస్త జరుగు. ఆ! హ్మ్. అవును, ఎప్పుడొచ్చావు రఘు? సాయంత్రం 6 గంటలకొచ్చాను సార్. హుహు. టీ తీసుకోండి. హ్మ్. రఘు, మ్యాథ్స్ బాగానే ప్రిపేర్ అవుతున్నావా? అవుతున్నాను సార్. మేడం చెప్పడం వల్లనే ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నాను సార్. సరే, బాగా చదువుకో. బాగా చదువుకుంటేనే నీ ఫ్యూచర్ కూడా బావుంటుంది. హ్మ్. నీ ఫ్యూచర్ బావుండాలంటే చదువుకోవాలి. లేదంటే బతుకు బస్టాండ్ అయిపోతుంది. అలాగే సార్. థాంక్ యూ సార్. రఘు, నీకు టైమవుతుంది. ఇక బయలుదేరతావా? అలాగే మేడం. సరే నేను వెళ్తాను సార్. వెళ్ళిరా. ఏంటండి, ఈరోజు మీరు చాలా ఆలస్యంగా వచ్చారు? ఏం చేయను? త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికొద్దామంటే కుదరడం లేదు. అందుకే ఆలస్యంగా వచ్చాను. అవును, ఆ కుర్రాడు పర్లేదా? చాలా మంచివాడండి. నేను రీల్స్ చేసుకోడానికి కూడా హెల్ప్ చేస్తున్నాడు. అది సరే గాని, నువ్వు అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఎంత మంచివాళ్ళైనా కొన్ని పరిస్థితుల్లో డైవర్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఆహ్, ఆ కుర్రోడు చాలా మంచివాడండి. అతని గురించి అలా చెప్పకండి.
సరే, నేను లైట్ ఆఫ్ చేయనా? సరే, ఆఫ్ చేయి. మ్. మీరు కూడా ఫోన్ పక్కన పెట్టేసి పడుకోండి. సరే సరే. రే రఘు, ఈరోజు సండే కదా, ఈరోజు కూడా వచ్చావు? హ్యాపీ బర్త్డే రాధిక. ఓ, థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాధిక. ఓ, థ్యాంక్ యూ. అవును, నా బర్త్డే నీకెలా తెలుసు? ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్నా. ఓ, అలాగా. మ్. సరేరా, వచ్చి కూర్చో. ఏంటి రాధిక, ఈరోజు నీ బర్త్డే కదా, ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? అదేం లేదురా, సార్ కూడా లేదు, అందుకే నేను ఏమీ ఆలోచించలేదు. అవునా? సార్ లేరా? ఆ, ఎక్కడికెళ్ళారు? ఆయన ఆఫీస్ పని మీద చెన్నై వెళ్లారు. రావడానికి ఇంకో 4-5 రోజులు పట్టొచ్చు. సరే, రీల్ చేద్దామా? సరే, చేద్దాం. ఆహా. ఏయ్, ఒకసారి ఇవ్వు. ఆ. హ. బావుందిరా. రాధిక, నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఉమ్, మీరేమనుకోకపోతే నేను ఆ విషయం చెప్తాను. నీ విషయంలో నేనెప్పుడూ ఏమీ అనుకోనురా. ఇంతకీ ఏంటది? చెప్పరా. ఐ లవ్ యూ రాధిక. ఆ? రే, ఏంట్రా ఇలా చెప్తున్నావు? నీకేమైంది? అవును రాధిక, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. రే, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నువ్విలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. రాధిక, ఆ? నాకేం చెప్పాలో అర్థమైతలేదు, ఆ. కానీ నిన్ను ప్రేమిస్తున్నా. హ్మ్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. రేయ్, నీకేమైనా పిచ్చా? నేను ఆల్రెడీ పెళ్ళైన దాన్ని. ఇక్కడ్నుంచి వెళ్ళు. వెళ్తాను గాని సార్ని వదిలేసి నాతో వచ్చేయ్. ఏంటి? నీ ఛీ! జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటా. రేయ్, మర్యాదగా నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళు. లేదు రాధిక, నువ్వంటే చాలా ఇష్టం రాధిక. రేయ్, ఇక్కడ్నుంచి వెళ్ళరా అంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావెందుకు? ఇక్కడ్నుంచి వెళ్తావా లేదా? సరే, వెళ్తా, కానీ నువ్వంటే చాలా ఇష్టం. వెళ్ళు. హలో, ఏవండి, మీరెప్పుడొస్తారు? నేనింకో 2-3 రోజుల్లో వచ్చేస్తాను. ఇక్కడ పనైతే అయిపోయింది, కానీ నాకింకా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే నేను బయలుదేరి వచ్చేస్తాను. అవునా? సరే, త్వరగా వచ్చేయండి. మన ఇంటికి ఒక అబ్బాయి ట్యూషన్కొస్తాడు కదా, అవును. మీరు అతను గురించి కరెక్ట్గానే చెప్పారండి. అవునా? ఏమైంది? అవునండి, ఆ కుర్రాడు నన్ను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడండి. అతనలా మాట్లాడతాడని నేనస్సలు అనుకోలేదండి. పైగా మిమ్మల్ని వదిలి వచ్చేయమని చెప్తున్నాడండి. నేను వాణ్ణి బాగా తిట్టి పంపించాను. అవునా? నేనప్పుడే చెప్పాను కదా, కొంతమంది అబ్బాయిలు మామూలుగా ఉన్నా గానీ డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అతను కూడా అలాగే డైవర్ట్ అయ్యాడేమో. సరే, నేనొచ్చిన తర్వాత అతన్ని పిలిపించి మాట్లాడతాను. నువ్వేం కంగారు పడద్దు. వాణ్ణి పిలిచి మంచిగా చెప్తే వాడే అన్నీ అర్థం చేసుకుంటాడు. నువ్వేం బాధపడకు, సరేనా? బాయ్. సరే అండి. షో.
ఏ రఘు నువ్వా? నువ్వేంటిక్కడ? నిన్నిక్కడ రావద్దని చెప్పాను కదా. రేయ్, ఏం చేస్తున్నావు? మర్యాదగా డోర్ ఓపెన్ చేసి బయటికి పో. ఇక్కడికి నువ్వు చెప్పగానే వెళ్ళడానికి రాలేదు. హ? నిన్ను ఏదైనా చేసి వెళ్ళడానికి వచ్చా. హ్మ్. నువ్వు నాకు కావాలి. నీకోసం ఏదైనా చేస్తా. రేయ్, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రాధిక, హ? చివరిసారి అడుగుతున్నాను. హ? సార్ని వదిలేసి నాతో వస్తావా రావా? నువ్వేం మాట్లాడుతున్నావురా? నేను నీ సిస్టర్ ఫ్రెండ్ని. అవన్నీ మర్చిపోయి నన్ను ఇబ్బంది పెడుతున్నావేంటి? నీకు నాకు వయసులో ఎంత తేడా ఉందో తెలుసా? అదంతా నాకు తెలీదు. నువ్వు నాతో వచ్చాయి. వస్తావా రావా? ఏయ్, రేయ్, రా. చెయ్యి వదలరా. ఏయ్. రేయ్, వదలరా. రేయ్, వదలరా. వస్తావా చెయ్యి రావా? వదలు. ఏయ్ రఘు, మర్యాదగా వదలు. ముందు బయటికి వెళ్ళు. వస్తావా రావా? నా చెయ్యి వదిలి మర్యాదగా బయటికి వెళ్ళు. రా. రేయ్, రా. రేయ్, వదలరా. పెద్ద ప్రాబ్లం అవుతుంది. నన్ను కాదంటావా? నీ- నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. ఏయ్. ఏయ్. చావే. నన్ను కాదంటావా? ఏంటిది డోర్ ఓపెన్ చేస్తుంది? హ? 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 రాధిక? రాధిక! 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 అయ్యో!